వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ ప్రకారం లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ అనే చాప్టర్ నుంచి చిన్న కాన్సెప్ట్ నేర్చుకొని దాని మీద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాము. ఓకేనా? సో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, అసలు ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటమ్మా? సింపుల్గా చెప్పాలంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ నాట్ ఈక్వల్ టు, వీటిని ఇన్ఈక్వాలిటీస్ అంటారు. ఈక్వాలిటీ అంటే మనకు తెలుసు, ఈక్వల్ టు సింబల్. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఈ 5 అనమాట. ఓకేనా? సో లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఏంటి? లీనియర్, దీని గురించి చిన్న డెఫినేషన్ చూద్దాం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డిగ్రీ 1. లీనియర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ డిగ్రీ 1. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2x + 3 > 6. ఇది ఒక లీనియర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎందుకు? ఎక్స్కి పవర్ 1 ఉంది. ఓకే, ఎక్స్కి పవర్ 1 ఉంటే అది లీనియర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, 5x - 3, 3x + 1, వీటన్నిటికీ కూడా ఎక్స్కి పవర్ 1 ఉంది. ఇలాంటి వాటినే లీనియర్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అవి రిలేటెడ్ బై సింబల్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ నాట్ ఈక్వల్ టు. వీటితో మనం రిలేట్ చేస్తే, ఇక్కడ చూసారా ఈ ఎక్స్ప్రెషన్స్ని లెస్ దాన్తో మనం రిలేట్ చేసాము. దీన్ని లీనియర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. ఓకేనా? అనదర్ డెఫినేషన్ చూడండి, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ దట్ కంపేర్ two linear algebraic expressions using symbols like less than, greater than, less than or equal to, greater than or equal to, or not equal to. They represent range of possible values rather than a single value. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, వీటికి రేంజ్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి ఎక్స్కి. ఓకే, నార్మల్లీ మనకి x = 5, x = 4 అలా వస్తాయి కదా. అలా కాకుండా x బిలాంగ్స్ టు అని చెప్పి ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ వస్తాయన్నమాట. ఓకేనా? 1 నుంచి 10 వరకు, -∞ నుంచి 0 వరకు, సో అలా రేంజ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, సమ్ రూల్స్ ఉన్నాయి. ఇలాంటి ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ని మనం సాల్వ్ చేయాలంటే కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. అవి చూడండి సింపుల్గా, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఒక ఎక్స్ప్రెషన్ లీనియర్ ఇన్ఈక్వాలిటీ తీసుకున్నాం, దానికి ఏదైనా నెంబర్ మనం యాడ్ చేయొచ్చు, బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అయితే అలా చేసినప్పుడు సింబల్ మారదు. ఓకే, డైరెక్షన్ ఆఫ్ సింబల్ మారదు. యూ కెన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ద సేమ్ రియల్ నెంబర్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ బోత్ సైడ్స్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఎగ్జాంపుల్ చూడండి, 2x + 3 -3 మనం ఇక్కడ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం 3ని బోత్ సైడ్స్. అలాంటప్పుడు గ్రేటర్ దానే ఉంది, ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. బోత్ సైడ్స్ మీరు సబ్ట్రాక్ట్ చేసిన ఒకే నెంబర్ని యాడ్ చేసిన సింబల్ మారదు. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్లో +3 అంటే యాడ్ చేసాం 3ని. ఓకే, బోత్ సైడ్స్ 3ని యాడ్ చేసాము, అయినా సరే సింబల్ మారలేదు. ఇక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ పాజిటివ్ నెంబర్. ఓకే, సో బోత్ సైడ్స్ ఒక పాజిటివ్ నెంబర్, ఇక్కడ 3 తీసుకున్నాం చూడండి, 3తో బోత్ సైడ్స్ మనం మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా ఒక పాజిటివ్ నెంబర్తో, అప్పుడు ఇన్ఈక్వాలిటీ డైరెక్షన్ చేంజ్ అవ్వదు. ఇక్కడ ఏది ఉందో అక్కడ అదే ఉంటుంది. ఓకే, సో యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్ బోత్ సైడ్స్ బై ద సేమ్ పాజిటివ్ నెంబర్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా? సింపుల్, రెండు వైపులా మీరు ఒకే నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, పాజిటివ్ నెంబర్తో, ఒకే పాజిటివ్ నెంబర్తో డివైడ్ కూడా చేయొచ్చు. సింబల్ ఏమి మారదు, డైరెక్షన్. రెండోది మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ విత్ నెగటివ్ నెంబర్. ఇదొక్క దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి? బోత్ సైడ్స్ మనకి -2తో మల్టిప్లై చేసామనుకోండి, చూడండి, అప్పుడు డైరెక్షన్ ఆఫ్ సింబల్ మారిపోతుంది. చూసారా? 2x + 3 > 6 ఉన్నది, ఇక్కడ 2x + 3 × -2 లెస్ దాన్ 6 × -2. సో నెగటివ్ నెంబర్స్తో మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా బోత్ సైడ్స్ ఇన్ఈక్వాలిటీ తాలూకా డైరెక్షన్ మారిపోతుంది. గ్రేటర్ దాన్ లెస్ దాన్ అయిపోతుంది, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయిపోతుంది. ఓకేనా? సో ఏం నేర్చుకున్నాం? రెండు వైపులా ఒకే పాజిటివ్ నెంబర్ని కానీ నెగటివ్ నెంబర్ని కానీ యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద
డైరెక్షన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ సేమ్ పాజిటివ్ నెంబర్ అయితే నో ప్రాబ్లం, బట్ ఓన్లీ ప్రాబ్లం అరైజెస్ when you multiply or divide with a negative number, then the inequality direction changes. Okay na? So problem solve చేద్దామా. ఫస్ట్ వన్ చూడండి, సాల్వ్ 4x plus 3 less than 6x plus 7. సో లెస్ దాన్ తో రిలేట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఇది ఇన్ఈక్వాలిటీ ఇది. అలాగే ఇది ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్? లీనియర్ ఆల్జీబ్రిక్. ఎందుకంటే ఎక్స్ కి పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ కి పవర్ 1 ఉంది కాబట్టి ఇవి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇలా కూడా చేయొచ్చు అన్నది నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో చూడండి. 4x plus 3 ఇక్కడ 6x plus 7 ఉంది కదా, ఎక్స్లన్నీ ఒకవైపు తెచ్చేసుకోవడానికి ఈ 6x నేను ఇటువైపు తెచ్చేసాను, 4x minus 6x. అయినా ఇలాంటప్పుడు కూడా మనకి సింబల్ మారదు, డైరెక్షన్ లెస్ దాన్ గానే ఉంది. ఈ 3ని యువతల లెస్ దాన్ కి యువతలకు తెచ్చేస్తే 7 minus 3. సో 4x minus 6 minus 2x లెస్ దాన్ 7 minus 3 4. ఇప్పుడు నేను డివైడ్ బై -2 చేస్తాను. వెన్ యూ డివైడ్ బై -2 చేంజ్ ఆఫ్ డైరెక్షన్ హ్యాపెన్స్. ఏది? ఇన్ఈక్వాలిటీ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. ఓకే, -2x by -2 గ్రేటర్ దాన్ 4 by -2. దట్ ఈస్ x గ్రేటర్ దాన్ -2. -2 పోయాయి కదా, x గ్రేటర్ దాన్ -2. ఇక్కడ చూసారా చేంజ్ అయింది, సింబల్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయింది. ఎందుకు? డివైడ్ బై -2 చేసాం కాబట్టి. సో దీని వాల్యూస్ ఏంటి మనకి? x గ్రేటర్ దాన్ -2 అంటే -2 కన్నా ఎక్కువ ఇన్ఫినిటీ వరకు అన్నమాట. సో రేంజ్ వస్తుంది ఇక్కడ. సో x బిలాంగ్స్ టు -2, ఇన్ఫినిటీ. ఇక్కడ ఈక్వాలిటీ లేదు కాబట్టి మామూలు బ్రాకెట్ పెట్టేసాం. ఈక్వాలిటీ ఉంటే స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది ఇంక్లూడ్ అయితే. బట్ ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దాన్ -2. -2 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో మనం -2, ఇన్ఫినిటీ నార్మల్ బ్రాకెట్స్. ఓకేనా? సో అదే ఒక నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి. నెంబర్ లైన్ అంటే మనకు తెలుసు కదా, ఒక లైన్ మీద నెంబర్స్ని రాసి రిప్రజెంట్ చేస్తే అదే నెంబర్ లైన్. చూడండి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం, 0 ఇటు అన్ని మైనస్ నెంబర్స్, ఇటు అన్ని పాజిటివ్ నెంబర్స్. సో ఇక్కడ -2 టు ఇన్ఫినిటీ అంటే ఇక్కడ నుంచి ఇలా మొత్తం ఇన్ఫినిటీ వరకు x బిలాంగ్స్ టు ఆ రేంజ్లో ఉంటుంది x వాల్యూ. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ 7x plus 3 less than 5x plus 9. Show the graph of the solutions on the number line. Okay. So we have 7x plus 3 less than 5x plus 9. ఇప్పుడు మనం xలన్నీ ఒకవైపుకి, నెంబర్స్ అన్నీ ఒకవైపుకి కాన్స్టెంట్స్ తెచ్చేసుకుంటే 7x minus 5x less than 9 minus 3. ఇక్కడ కూడా సింబల్ మారలేదు చూడండి. ఓకే, సో మైనస్లతో డివైడ్ చేసినా మైనస్లతో మల్టిప్లై చేసినా అప్పుడు మాత్రమే మారుతుంది. 7x minus 5x 2x, 9 minus 3 6. ఇక్కడ డివైడ్ బై 2 చేస్తే మనకి ఏమవుతుంది? 2 1s క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 2 1s 2 3s 6. సో x ఈజ్ లెస్ దాన్ 3. x లెస్ దాన్ 3 అంటే ఏమవుతుంది? x ఏ రేంజ్లో ఉంటుంది? 3 కన్నా తక్కువ. 3 కన్నా తక్కువ అంటే నెంబర్ లైన్ చూడండి, ఇక్కడ 3 ఉంది. 3 కన్నా తక్కువ అంటే ఇలా -ఇన్ఫినిటీ వరకు. ఓకే, అంటే -ఇన్ఫినిటీ, 3. 3 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. ఓకే, సో 3 పాయింట్ దగ్గర కాకుండా దానికన్నా జస్ట్ ముందు నుంచి మనం -ఇన్ఫినిటీ వరకు x వాల్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, సో సింపుల్ నాన్న, ఈజీగా మీరు 4 మార్క్స్ ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ ఫర్ రియల్ x. 3 into x minus 2 by 5 less than or equal to 5 into 2 minus x by 3. ఇది బోర్డ్ ఇచ్చిన మోడల్ పేపర్ 1లో ఉందమ్మా 4 మార్క్స్కి. వెరీ సింపుల్గా మీరు 4 మార్క్స్ని ఈ చాప్టర్ నుంచి తెచ్చుకోవచ్చు. ఎలాగా? ఫస్ట్ గివెన్ రాసేయండి. ప్రతి ప్రాబ్లంకి వాడు ఇచ్చిన గివెన్ రాసేస్తే మీకు ఒక ½ మార్క్ అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇచ్చినది ఇచ్చినట్టుగా గివెన్ అని ఎక్కించేసేయండి ప్రాబ్లంని. ఓకే, సో గివెన్ ఇది.
ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసేసేయండి. జస్ట్ ఈక్వాలిటీ ఉన్నట్టే క్రాస్ మల్టిప్లై చేసేస్తాం. 3 ఇటు వచ్చేస్తుంది, 5 ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు 3 ఇంటూ 3 అంటే 9 ఇంటూ ఎక్స్ మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 25 ఇంటూ 2 మైనస్ ఎక్స్. దీన్ని విడదీసేయండి. 9x మైనస్ 9 ఇంటూ 2 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 ఇంటూ 2 50 మైనస్ 25 ఇంటూ ఎక్స్ 25x. ఓకే, ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపుకి, కాన్స్టెంట్స్ అన్ని ఇంకోవైపుకి పట్టుకెళ్ళిపోండి. జస్ట్ లైక్ ఈక్వాలిటీ, మధ్యలో ఈక్వల్ టు ఎలా ఉంటే అలాగే చేస్తాం, అటు ఇటు పట్టుకెళ్ళడం. మైనస్ 25x ఇటు వచ్చేస్తే 9x ప్లస్ 25x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 మైనస్ 18 ఇటు వస్తే ప్లస్ 18. ఓకే, సో ఇదంతా 34x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 ప్లస్ 18 68. సో 34తో డివైడ్ చేయండి. డివైడ్ బై 34. అప్పుడు 34x by 34 less than or equal to 68 by 34. That implies 34 ones are 34 ones are x less than or equal to 2. 34 ones are 34 twos are కాబట్టి. ఓకే, సో మనకు వచ్చింది ఏంటి? x less than or equal to 2. ఆల్ రియల్ నెంబర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈక్వాలిటీ ఉంది అంటే మనం స్క్వేర్ బ్రాకెట్ పెడతాం. ఎంతవరకు? 2 వరకు. లెస్ దాన్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి అనమాట. సో మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు ఎక్స్ బిలాంగ్స్ టు. నెంబర్ లైన్ మీద ఎలా చూపిస్తాం చూడండి. 0 1 2. సో 2 నుంచి -1 -2 -3 ఇలా. సో ఈ 2 నుంచి ఇలా మొత్తం అంతా అన్నమాట. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి, సో 2 ఇంక్లూడెడ్ కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్ పెట్టాం ఇక్కడ. ఓకేనా? సో చాలా ఈజీ కదా. అయితే స్టెప్ వైజ్ మీరు అన్నీ క్లియర్గా చూపించాలి. డివైడెడ్ బై 34 చేసామని. సో స్టెప్ వైజ్గా మీరు వేస్తేనే మీకు 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? సో నెంబర్ లైన్ మీద కూడా చూపించేసేయండి ప్రాబ్లం చేసినప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట. ఇప్పుడు సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x మైనస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఫస్ట్ మనం గివెన్ రాసేయాలి కదా. ఎప్పుడైనా గివెన్ అని ఇచ్చిన ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. ఓకే, సో రాసేసాము. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఎక్స్కి వాల్యూస్ కావాలి. సాల్వ్ అంటే ఎక్స్కి వాల్యూస్ కావాలి. రేంజ్ ఆఫ్ వాల్యూస్ కదా వస్తాయి మనకి ఎక్స్కి. సో ఎక్స్కి వాల్యూస్ కావాలంటే ఇక్కడ మనకి 3x మైనస్ 4 ఉంది. ఇది 3 అవసరం లేదు, -4 అవసరం లేదు. సో మొత్తం ఇన్ఈక్వాలిటీకి +4 చేయండి. ఓకే, సో యాడ్ 4 అనేద్దాం. యాడ్ 4 ఇన్ ద ప్రాబ్లం. ఓకే, సో 2 + 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x మైనస్ 4 + 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 + 4. మొత్తం అన్నిటికీ చేయాలి. ఇప్పుడు ఇది ఎంత అయింది? 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x -4 + 4 క్యాన్సిల్ అయిపోతే 3x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. 5 + 4 9 కాబట్టి. ఇప్పుడు డివైడ్ బై 3. డివైడ్ బై 3 అంటే అన్నిటికీ డివైడ్ బై 3 చేయాలి. ఓకే, 6/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9/3. అంటే ఇది ఎంత అవుతుంది? 6/3 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x/3 అంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 1s 3 3s అంటే 3. సో ఇది ఇక్కడ 3 1s 3 2s కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్కి వాల్యూస్ ఏంటి? 2 నుంచి 3 వరకు. ఎక్స్ బిలాంగ్స్ టు స్క్వేర్ బ్రాకెట్ ఎందుకు? ఈక్వాలిటీ సైన్ ఉంది కాబట్టి 2, 3. ఎక్స్ వాల్యూస్ 2కి 3కి మధ్యలో ఉన్నాయి. రెండిటికి ఈక్వాలిటీ సైన్ ఉంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఎక్స్ ఈజ్ ఇన్ బిట్వీన్ 2 and 3. ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ రిప్రజెంట్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ ఆన్ నెంబర్ లైన్. ఇక్కడ 2 ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. ఈ ప్రాబ్లం మనకి బోర్డు ఇచ్చిన మోడల్ పేపర్ 2 నుంచి ఉంది. వెరీ సింపుల్ అమ్మా. చాలా ఈజీగా మనం ఈ ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ నుంచి ఎక్స్కి ఒక వాల్యూ, సెకండ్ ఇన్ఈక్వాలిటీ నుంచి ఎక్స్కి ఇంకొక వాల్యూ వస్తుంది. గ్రేటర్ దానో లెస్ దానో దేంతోనో. ఆ రెండింటిని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ మనకు వచ్చేస్తాయి. ఓకేనా? సో లెట్ us డూ ఇట్.
గివెన్ ఏంటి మనకి, ఫస్ట్ గివెన్ రాసేసుకోండి. గివెన్ 3x minus 7 greater than 2 into x minus 6 and 6 minus x greater than 11 minus 2x. ఓకే, సో ఫస్ట్ వన్ ముందు మనం సాల్వ్ చేద్దాము. 3x minus 7 greater than 2 into x minus 6. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 3x minus 7 greater than 2x అంటే బ్రాకెట్ ఓపెన్ చేసాం, మైనస్ 2 into 6 12. ఓకే, సో ఎక్స్లన్నీ ఒకవైపుకిను కాన్స్టెంట్లన్నీ ఒకవైపు తెచ్చేస్తే ఈ 2x ఇటు తెచ్చేయండి. 3x మైనస్ 2x గ్రేటర్ దాన్ మైనస్ 7 ఇటు వస్తే మైనస్ 12 ప్లస్ 7 ఇది. ఓకే, సో 3x మైనస్ 2x ఎక్స్ గ్రేటర్ దాన్ మైనస్ 12 ప్లస్ 7 అంటే మైనస్ 5. సో ఇదొక వాల్యూ వచ్చింది మనకి. నెక్స్ట్ మనకి ఇంకొకటి కావాలి. సెకండ్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేద్దాం. 6 మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 11 మైనస్ 2x. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ 2xని ఇటువైపు కాన్స్టెంట్లన్నీ యువతలే తెచ్చేద్దాం. మైనస్ ఎక్స్ ప్లస్ 2x, మైనస్ 2x ఇటు వస్తే ప్లస్ 2x గ్రేటర్ దాన్ 11 మైనస్ 6 ప్లస్ 6 ఇటు వస్తే మైనస్ 6. ఇక్కడ 2x రెండు పాజిటివ్లు ఒక నెగిటివ్ అంటే x వస్తుంది. ఇది గ్రేటర్ దాన్ 11 మైనస్ 6 5. ఓకే, సో మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేద్దాం. సో నెంబర్ లైన్ వేద్దాము. ఫస్ట్ ఎలా వేస్తాం, సో ఇది ఇక్కడ 0 1 2 3 4 5. ఓకే, సో 6 ఇంకా అలా 7. సో ఇక్కడ -1 -2 -3 -4 -5 ఇది. ఓకే, సో ఎక్స్ గ్రేటర్ దాన్ -5. -5 కన్నా ఎక్కువ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్లో వచ్చింది ఇక్కడ నుంచి, సో జస్ట్ పక్క నుంచి అనమాట. -5 ఇంక్లూడెడ్ కాదు కాబట్టి దాని పక్క నుంచి ఇదంతా. ఓకే, సో అది ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ఈక్వాలిటీది. సెకండ్ ఇన్ఈక్వాలిటీది ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే ఇక్కడ కదా, సో ఇక్కడ నుంచి జస్ట్ పక్క నుంచి మొత్తం ఇదంతా. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటికి ఈ రెండు లైన్స్కి కామన్గా ఉన్న పార్ట్ ఏంటి, సో ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఉన్న పార్ట్. ఓకే, ఈ పార్ట్ అంతా మనకి కామన్గా ఉంది. సో దట్ పార్ట్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 5 నుంచి ఇన్ఫినిటీ. ఓకే, సో 5 టు ఇన్ఫినిటీ. ఈక్వాలిటీ లేదు కాబట్టి నార్మల్ బ్రాకెటే పెట్టాము. ఈక్వాలిటీ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి, అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. బట్ ఇక్కడ ఈక్వాలిటీ లేదు కదా, సో నార్మల్ బ్రాకెటే వచ్చింది. కామన్గా ఉన్న ఏరియాని తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో మనం గ్రాఫ్ లైన్ గీయమన్నారు కదా, మళ్ళీ ఒకసారి మనం గీసేస్తే 1 0 1 2 3 4 5. సో ఇక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు. ఓకే, ఈ పాయింట్ నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇటు -1 -2 -3 -4 -5. ఓకే, సో ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ పార్ట్ అనమాట. ఐ థింక్ యూ అండర్స్టూడ్. ఈ క్లాస్లో మనం 5 మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాము కదా. సో అందులో మా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన మోడల్ పేపర్స్ నుంచి ఇచ్చిన 2 ప్రాబ్లమ్స్ కూడా మనం చేసాము. చాలా ఈజీ నాన్న, జాగ్రత్తగా చేస్తే మీకు 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఈ లాస్ట్ ప్రాబ్లంలో ఎలా చేసాము, 2 ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు కదా, ఆ రెండింటిని సెపరేట్గా సాల్వ్ చేసి నెంబర్ లైన్ మీద వేసుకొని దాన్ని బట్టి మనం యాక్చువల్గా దాని ఎక్స్ బిలాంగ్స్ టు విచ్ రేంజ్ అన్నది మనం ఫైండ్ చేసేసాం. ఓకే, ఇలాగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెంబర్లు మారచ్చు కానీ మెథడ్ మాత్రం మీరు నేర్చుకొని మెథడ్ని బట్టి మీరు చేయాలి. 3 దగ్గర 4 ఉంది మేడం, సేమ్ ప్రాబ్లం రాలేదు మేడం అని అనకండి. ఓకేనా, ప్రాబ్లం నెంబర్స్ మారచ్చు నాన్న, మెథడ్ మాత్రం సేమే. ఓకేనా.